జోహార్ల మన వీరులకు పోరాడదాం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జోహార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్కు జోహార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు ప్రగతిశీల యువజన సంఘం వదిలేని ప్రగతిశీల యువజన సంఘం వదిలేని ప్రగతిశీల యువజన సంఘం వదిలేని ప్రగతిశీల యువజన సంఘం పోరాడదాం అమెరికా అధ్యక్ష కామ్రేడ్స్ ఈరోజు భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమము భగత్ సింగ్ ని ఈరోజు ఉదయం దాదాపుగా 4 గంటల సమయంలో ఉరితీశారు. మరి భగత్ సింగ్ ఏం తప్పు చేశాడు, ఏం నేరం చేశాడని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వము ఉరి తీసింది. ఆలోచన చేసుకుంటే రోజు మన దేశానికి బ్రిటిష్ వాడు వ్యాపారానికి వచ్చేసి మన దేశం మీద ఆధిపత్యం చెలాయించి మన దేశ సంపదని మొత్తం కూడా కొల్లగొడతా ఉంటే ఆ రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాగిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు మరి ఈ దేశం కోసము ఈ దేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని పెత్తనాన్ని ప్రశ్నించినందుకు కామ్రేడ్ భగత్ సింగ్ ని ఉరితీశారు. మరి భగత్ సింగ్ ఆనాడు నూనుగు మీసాల వయసులోనే అంటే 23 సంవత్సరాల వయసులోనే ఉరికమ్మాన్ని ఎక్కాడు. మరి భగత్ సింగ్ ఈ ఆశయాల కోసము ఏ రాజకీయాల కోసము మరి దేశ విముక్తి కోసము తన అమూల్యమైన ప్రాణాలను ఇచ్చాడు. దాదాపుగా 8 సంవత్సరాల వయసులోనే ఈ దేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఏమిటి, వారి కింద మనం బానిసలాగా బతకడం ఎందుకు, ఈ దేశం మీద వ్యాపారానికి వచ్చినటువంటి మన బ్రిటిష్ ప్రభుత్వము ఈ దేశం మీద ఆధిపత్యం ఎందుకు చెలాయిస్తూ ఉంది అని ఆలోచన చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే నిజమైనటువంటి దేశభక్తిని ఆ రోజు భావించాడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఆ రోజు 8 సంవత్సరాల వయసులోనే తన తండ్రి తన కుటుంబంతో చేనికి పోయేటువంటి సందర్భంలో మరి బ్రిటిష్ వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఆ తుపాకీ భయపెట్టి ఆ తుపాకీని చూసి భయపెట్టి ఈ దేశం మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూమిలో ఒక తుపాకీ నాటితే ఇంకో తుపాకీ, ఒక తూట నాటితే ఇంకో తూట వస్తుందా నానా అని ప్రశ్నించినటువంటి గొప్ప దేశభక్తుడు. ఒకరోజు జలియన్వాలా బాగ్లో స్వతంత్ర సమరయోధులు ఒక దగ్గర సమావేశమై ఈ దేశానికి విముక్తి కావాలంటే ఏమి చేయాలని ఆలోచన చేస్తున్న క్రమంలో బ్రిటిష్ వాడు తన సైనిక బలగంతో దాన్ని చుట్టుముట్టేసి దానికి జలియన్వాలా బాగ్లో ఒకే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నిలబడి బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం కూడా ఆ స్వతంత్ర సమరయోధుల్ని కాల్చి పెడతా ఉంటే ప్రాణ భయంతో కొంతమంది కూడా బావిలో దూకారు. విచ్చలవిడిగా కాల్పులు చేసేసి దాదాపుగా 2000 మంది పైగానే స్వతంత్ర సమరయోధులను కాల్చి పడేశారు. అప్పుడు భగత్ సింగ్ వయసు 8 సంవత్సరాల వయసే. అప్పుడు ఆ జలియన్వాలా బాగ్లో పోయి భగత్ సింగ్ ఆ నెత్తుటి మట్టిని ముద్దాడి నా దేశ విముక్తి కోసము 2000 మంది పైగానే అమరవీరులు అయ్యారు, వాళ్ళ ఆశయాల్ని సాధిస్తా అని చెప్పేసి ఆ రోజు కంకణం కట్టుకున్నారు. ఆ విధంగా బ్రిటిష్ వాడి పార్లమెంట్ పైన పొగ బాంబులు వేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చాడు. దాడి చేస్తామని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వము ఆనాడు భగత్ సింగ్ అరెస్ట్ చేసింది. అరెస్టు చేసి ఎలాంటి విచారణ చేపట్టకుండానే ఈ స్వతంత్ర సమరయోధుల్ని ఉరి తీయకుంటే వీళ్ళని శిక్షించకుంటే ముందు ఈ భారతదేశంలో మన బ్రిటిష్ ప్రభుత్వము ఉండదు, మన అధికారం చెలాయించదని చెప్పేసి అన్యాయంగా కుట్రలు చేసి ఆ రోజు అర్ధరాత్రి 3 గంటల సమయంలోనే కామె భగత్ సింగ్ ని రాజగురు సుఖదేవులని ఉరి తీసింది. భగత్ సింగ్ తల్లి కొడుకు దగ్గర పోయి అయ్యా కొడుగా భగత్ సింగ్ మనకి స్వతంత్రం వద్దు, మనకి ఏ వద్దు, మన బతుకుదామని అని నువ్వు ఒక క్షమాభిక్ష ఒక పథకం పెడితే బ్రిటిష్ ప్రభుత్వము మనకు క్షమాభిక్ష ఇస్తుంది, ఉరి శిక్ష రద్దు అవుతుందని చెప్పేసి తల్లి తన కొడుకు చెప్పుకుంటే, అమ్మా నేను ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నా, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నా, నా పోరాటము నా ఉద్యమము బ్రిటిష్ వారి పైన చెప్పేసి నేను క్షమాభిక్ష అవసరం లేదు, వారు పెట్టే ప్రాణభిక్ష నాకు అవసరం లేదని చెప్పేసి ఉరి కంబం మీద ఎక్కి మనకు ఆ రోజు రాజగురు సుఖదేవులు ముగ్గురు కూడా కలిసి ఒకరినొకరు కౌగులించుకొని చెప్పేసి వాళ్ళు ఉరితాన్ని కూడా పూలమాలగా స్వీకరించి ఆ రోజు ఈ దేశ విముక్తి కోసము ప్రాణాలు గొప్ప దేశభక్తుడు కామెడ్ భగత్ సింగ్. మరి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఒకరే ఒక మాట అన్నారు, ఈ దేశంలో నన్ను నా ఆధిపత్యాన్ని ప్రశ్నించేందుకు
నన్ను విరోధిస్తున్నావు. ఇవాళ నా ఒక్కంతోనే ఆగది ఈ పోరాటము. ముందు ముందు నా త్యాగాలతోటి, నా యొక్క స్ఫూర్తితోని వందల మంది, వేల మంది ఈ దేశంలో విప్లవకారులు పుట్టుకొస్తారని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వారిని సవాల్ చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత అనేక మంది విప్లవకారులు ఆయుధాలు పట్టుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ దేశ ప్రజలకు ఉన్నది. మరి భగత్ సింగ్ ఏమని కోరుకున్నాడు? ఈ దేశంలో మరి ఆకలి చావులు ఉండకూడదు, ఈ దేశంలో సమానత్వం కావాలి, ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఈ దేశంలో కూడా అందరూ సమానంగా బతికి సమాజం కావాలని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు కలగనటువంటి స్వతంత్రం ఇంకా రాలేదు. ఈ దేశంలో ఆకలి చావు లేని రోజున, ఈ దేశంలో ఆత్మహత్యలు లేని రోజున, ఈ దేశంలో అందరికి సమాన అవకాశాలు లేని రోజున, ఈ దేశంలో కులం లేకుండా, ఈ దేశంలో మతం లేకుండా అందరూ సమానంగా బతికే సమాజం కోసము ఆ రోజు భగత్ సింగ్ ఊరికమ్మ ఎక్కిండు. ఆయన కలగనటువంటి రాజ్యం ఇంకా రాలేదు. అలాంటి రాజ్యం కోసము, ఆయన ఆశయాల కోసము మనం పోరాటం చేసిన అవసరం ఉన్నది. ఈ రోజున అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇలా ఇరాన్ పై దాడి చేస్తా ఉన్నది. ఈ సామర్థ్యత వ్యతిరేకంగా పోరాటం చేసిన అవసరం ఉన్నది. అక్కడెక్కడో యుద్ధం చేస్తే, అక్కడెక్కడో బాంబులు వేస్తా ఉంటాయి. ఈ దేశంలో గ్యాస్ కి, ఈ దేశంలో డీజిల్కి కొరత వస్తా ఉన్నది. దీనికి కారణం కూడా యుద్ధమే. ఈ యుద్ధం వల్లనే ఈ దేశంలో పేదవారు కూడా బతికే పరిస్థితి లేదు. అక్కడ బాంబులు వేస్తే మన ఊళ్ళో గ్యాస్ దొరికే పరిస్థితి లేదు, అక్కడ బాంబులు వేస్తే మనకు పెట్రోల్ దొరికే పరిస్థితి లేదు. రేట్లు విధంగా పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ దేశంలో ఇంకా సమానత్వం రాలేదు. ఈ దేశంలో కులం ఉన్నది, మతం ఉన్నది, దోపిడీ ఉన్నది, అనిత్యత ఉన్నది. ఆ దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటం చేసినటువంటి స్ఫూర్తితోని మనం అందరం పోరాటం చేస్తున్నా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అధ్యక్ష వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా కామెంట్.